నమస్తే 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 హలో గాయ్స్, వెల్కమ్ టు కృపా పికిల్స్ అండ్ ఫుడ్ సర్వీసెస్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నేను చాలా ఆశ్చర్యపడ్డా బ్రదర్. ఎందుకనంటే భీమారంలో ఇంత మంచి వ్యూ ఉందా నాకు తెలియదు. అందుకని మేమేం చేసినామనంటే సరే ఆ వ్యూ చూద్దాంలే అని చెప్పేసి వెళ్తే కొంచెం స్టంట్ అయింది అనుకోండి. ఆ రోడ్స్ కానీ ఆ బురద కానీ మేము ఎందుకంటే యాక్చువల్గా ఆ రోడ్ది అనేది వీడియో తీయలేము. కాకపోతే మేము ఇప్పుడు నీకు చూపిస్తాం. ఆ వ్యూ చూసినాక మీరు పరేషాన్ అవుతారు బ్రదర్. ఒకసారి వీడియో ఎండ్ వరకు చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంద్రాయ ఈడంతా పొదలకు తీసుకొచ్చి ఏదో ముళ్ళ కంపలకు తీసుకొచ్చి ఏదో వ్యూ అని అంటున్నారా అని అనుకుంటున్నారా? అంగ పారడా. అలా వ్యూ చూసిన తర్వాత మేము ఖచ్చితంగా ఈరోజు పార్టీ చేయాల్సిందే. పార్టీ అని అంటే పబ్బులో చేసుకునేవి కాదు బ్రదర్. మనం విలేజ్లో ఉండేటోళ్ళం కదా. మన పార్టీలు ఎట్లుంటాయి? ఎక్కడో జంగల్లోనో లేకపోతే మామిడి తోటల్లో లేకపోతే ఎక్కడో ప్రాజెక్ట్ కట్టాల దగ్గర మనం ఏమన్నానంటే చిన్నగా దావత్ చేసుకుంటాం మన ఫ్రెండ్స్తో కలిసి. అలానే మేము కూడా ఖచ్చితంగా చేసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత అక్కడ లొకేషను ఆ వ్యూ అదంతా చూసిన తర్వాత అవతల సైడ్ అంటే అటు సైడ్ నుంచి వెళ్ళి రావడానికి చాలా కష్టమైంది. ఎందుకంటే వాటర్ ఫ్లో ఉంది అక్కడ. మళ్ళీ ఏంది అని అంటే బురదతో ఉండి అంటే పాకులు ఉండడం వల్ల జారుతుంది. అయినప్పటికీ మేము ఇటు సైడ్ వచ్చేసి ఆ బండల మీద మేము అగ్గంటించినాం. అగ్గి అంటించి మళ్ళీ అక్కడ ఉన్న కట్టెలు అంతా వర్షాల వల్ల కట్టెలు తడున్నప్పటికీ దేవుని దయ వల్ల మనకేం జరిగింది అని అంటే అక్కడ ఎండు ఉన్న కొన్ని కట్టెలు దొరికినాయి. ఆ కట్టెల ద్వారా మంచిగా మనం పొయ్యి అంతా వెలిగించేసి కూరగాయలు టమాటాలు ఉల్లిగడ్డలు అవంతా కోసుకుంటున్నారు. అదంతా కోసిన దాని తర్వాత మేమేం చేసినాం అని అంటే సరేలేగా వ్లాగ్ మొత్తం ఎండ్ వరకు చూసేయండి. వాయిస్ ఓవర్ ఇచ్చి యాస్టాక్ వస్తుంది కానీ వేసుకో దాంచుకో మామ వీడియో. చలో గాయ్స్. ఈడేంద్రయ్య ఇంత పెద్ద బండ మీద ఆకు పెట్టి రుద్దుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు బ్రదర్, ఇస్తరాకులు కొంచెం తక్కువ తీసుకొచ్చినాం. అందుకని టేకాకుని మంచిగా కడుక్కున్నాం. కడిగి ఏం చేసినామని అంటే దాని మీద మేము మంచిగా చికెన్ నీట్గా కడిగి దాని మీద అంటే మ్యారినేట్ చేసిన తర్వాత దాని మీద పెట్టనీకి అని చెప్పేసి అది యూజ్ చేసినాం. అయినా ఆఖరికి ఎండ్ వరకు చూడండి అసలు మేము అది ఎందుకు కడిగినాం ఏం చేసినాం అన్నది మీకు తెలుస్తుంది. మళ్ళీ మేము చికెన్ కర్రీ ఎట్లా వండినాం, మ్యారినేట్ ఎలా చేసినాం, ఇగో చూడు మామూలు పరిస్థితి చూడు. చలో దోస్తులు, మ్యారినేట్ ఎలా చేస్తారో ఇప్పుడు మనం చూసేద్దాం. మనం మంచిగా కడుక్కున్న చికెన్ని ఏం చేద్దామన్నాను అంటే ఆ చికెన్కి కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, దాని తర్వాత కారం, మసాలా, గరం మసాలా యాడ్ చేసేసి దాన్ని నీట్గా మనం ఏం చేయాలి అని అంటే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేము కర్డ్ మిక్స్ చేసాం. ఒకవేళ మీరు కర్డ్ యాడ్ చేసినారనుకో గ్రేవీ అనేది మంచిగా థిక్గా వస్తుంది. లేకపోతే టమాటో సూప్ అన్న చేసుకోండి. టమాటో ఇప్పుడు నేను ఏం చేసినానంటే టమాటో డైరెక్ట్ కట్ చేసి వేసేసిన. కాకపోతే టమాటో సూప్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత మనం ఏం చేయాలి, లాస్ట్లో కొంచెం అల్లం యాడ్ చేసుకోవాలి. అద్రక్ అల్లం ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, దాన్ని మంచిగా నీట్గా మిక్స్ చేసుకొని మొత్తం ప్రతి ఒక్క ముక్క కలిసే వరకు ఒక 5-10 నిమిషాలు దాన్ని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అది ఏమవుతుంది అని అంటే ముక్కతో సహా ప్రతి ఒక్కటి మసాలా మంచిగా ముక్కకు అంటుకుంటుంది. అది ముక్కకు అంటుకుంటుంది. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ మేమేం చేసినామన్నానంటే ముక్కకు అంటుకున్న తర్వాత అది మంచిగా దానికి ఒక టేకు ఆకుని మంచిగా నీట్గా కడుక్కొని దాని మీద చికెన్ అనేది మొత్తం బయట తీసినాం. ఎందుకంటే మన దగ్గర 2 బౌల్స్ ఉన్నది, ఒకటి రైస్ కానీ ఒకటి కర్రీ కానీ తీసుకొచ్చినాం. ఆ కర్రీ కానీ తీసుకొచ్చిన దాన్ని మేమేం చేసినాం అనంటే నీట్గా చికెన్ ముక్కలు వాటి మీద పెట్టేసినాం. పెట్టిన తర్వాత మళ్ళీ బౌల్లో ఒకసారి కడిగి అక్కడ మనం అగ్గంట పెట్టిన పొయ్యి మీద ఏం చేసినాం, తీసి బౌల్ అక్కడ పెట్టినాం. పెట్టి దాని తర్వాత ప్రతి ఒక్కటి నీట్గా వాటర్లో కడుక్కొని దాంతో మేము ముంగట ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసినాం. ఈ మెంటల్ గాళ్ళకి అరే రైస్ని కవర్లు వేసుకోరారా లేకపోతే డబ్బాలో పెట్టుకోరారా అంటే తీసుకొచ్చి ఆ బౌల్లో తీసుకొచ్చింది. ఆ బౌల్ ఉల్టా పడి మొత్తం సంచి కింద అంటుకుపోయింది. తిట్టినాం, ఫుల్ తిట్టినాం. ఎందుకనంటే సగం రైసు కిందనే పోయింది. కొంచెం అనంటే ఒక హాఫ్ గ్లాస్ రైస్ కింద పోవచ్చు. ఎందుకంటే హాఫ్ గ్లాస్ రైస్ అనంటే మినిమం ఒక్కడు మంచిగా దబాయించి తినవచ్చు. ఇక మళ్ళీ దాన్ని అదే మళ్ళీ నీట్గా ఫ్రెష్ వస్తున్న వాటర్ నుంచి ఆ తెచ్చిన బియ్యాన్ని అంతా కడిగి మళ్ళీ దాని తర్వాతకి మనం చికెన్ ఫ్రై చేసుకోవడానికి మంచిగా బౌల్ పెట్టేసి దానికి సరిపడా ఆయిల్ యాడ్ చేసేసి కింద మంట గట్టిగా ఇచ్చి ఫస్ట్ మనం ఏం చేయాలని అంటే బౌల్ కింద మంచిగా మంటను అనేది ఉంచుకోవాలి. బౌల్ కింద ఎట్లా మంట మంచిగా ఉండేసరికి ఆయిల్ అనేది వేడైపోతుంది. వేడైపోయిన తర్వాత మనం కోసిన
కోసి పెట్టుకున్న మిర్చిని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మిర్చి వేగిన తర్వాత దానికి ఆనియన్ యాడ్ చేసుకోవాలి. అది మంచిగా ఆనియన్ అదంతా యాడ్ చేసిన తర్వాత అది సరే బ్రౌన్ కలర్ అయ్యే వరకు మేము ఈ వెదర్ని అంతా మంచిగా ఆస్వాదించుకుంటూ ఆ వాటర్ సౌండ్ కానీ అక్కడ ఫారెస్ట్లో ఉన్న ఆ చిన్న చిన్న బర్డ్స్ సౌండ్ కానీ ఎంత ప్రశాంతమైన లైఫ్ అనంటే మన పురాతన వాళ్ళు ఎంత మంచి లైఫ్ లీడ్ చేసినారో అక్కడ ఉన్న మేము కొద్దిసేపు ఆ లైఫ్ని మేము అలా ఎంజాయ్ చేసినాం. అలా వండుకుంటూ అలా అందరితో కామెడీ చేసుకుంటూ మనం చిన్న చిన్న తీపి జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో మన చైల్డ్హుడ్ కావచ్చు, లేకపోతే మనం చేసిన మిస్టేక్స్ కావచ్చు, అప్పుడు మనకు అవి తప్పులు కావచ్చు, కానీ ఈ టైంలో మనకి అవి మంచి కామెడీలా అనిపిస్తుంది. కానీ మన జీవితంలో ఇలాంటి లైఫ్ని మనం ఖచ్చితంగా లీడ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి లైఫ్ ప్రతిసారి రాదు. ఇప్పుడు ఏమో చదువు అని చెప్పేసి చదువులకు వెళ్ళిపోతాం. వచ్చేదే ఎప్పుడు ఒకసారన్నా మన ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, ఇలా బయటికి ఒక రోజు వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకనంటే లైఫ్ ఎప్పుడు ఎక్కడ ఎండ్ అవుతుందో ఎవ్వరికి అర్థం కావడం లేదు. అందుకనే మేము కూడా ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కానీ మేము ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో అందరితో కలిసి ఇలా ఎంజాయ్ చేయాలని ఈ వీడియో ద్వారా మీకు నేను తెలుపుతున్నా. ఇప్పుడు చూడు మా పోరాలు ఎంత కష్టపడుతున్నారు. టేకాకులో పెట్టిన చికెన్ని అటు ఇటు అంటున్నారు. కొంచెం మిస్టేక్ అయినా అటు ఇటు అయినా కానీ చికెన్ మొత్తం కింద పడిపోతుంది అని అంటే మట్టి పాలైపోతుంది. అందుకని మేము జాగ్రత్తగా చేసినాం. కాకపోతే ఆ చికెన్ మేము టేకాకులో పెట్టిన తర్వాత ఆ ఫీలే మంచి అనిపించింది. ఎందుకనంటే చాలామంది చాలా పాష్గా లీడ్ చేస్తారు. కాకపోతే మనం అడవి మనుషులు లెక్క ఒక్కరోజు మేము ఆడ బిహేవ్ చేసినాం. కాకపోతే ఆ అడవి మనుషులు ఎంత మంచి ఫుడ్ తిన్నారో నిజం చెప్పాలనంటే వాళ్ళు ఉన్నంత బలంగా అంటే మన తాతలు ముత్తాతలు ఉన్నంత స్ట్రాంగ్గా మనం ఇప్పుడు ఉండలేం. ఎందుకంటే ప్రతి ఒక్కరు హాస్పిటల్స్ అని చేస్తారు. ఏ హాస్పిటల్ గురించి మనకెందుకు, కానీ మన కూర అంత అయిపోయింది. మంచిగా కలుపుకొని ఇగో ప్రతి ఒక్కరికి మనిషికి ఇంత ముక్క ఇంత ముద్ద పెట్టేసి చూద్దాం. మరి నేను వండిన చికెన్ కర్రీ కావచ్చు, లేకపోతే చికెన్ ఫ్రై అనండి, ఏమన్నానండి, బగారా రైస్తో పొరాలకు పెడుతున్నా. చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది, ఏముంటుంది. వాళ్ళు మాట్లాడరు వాళ్ళ వీడియోలలో, జస్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. చూడురాగో దంచుతుర్రు గట్టిగా దబాయించి ఇద్దరు మా పొరాలు. అట్లుంటుంది మరి మనం వండిన కూర అనంటే. తగ్గేదలే పుష్ప. అందరం కలిసి కడుపు నిండా తిన్న తర్వాత మనం తెచ్చిన వండుకున్న గంజులు అన్నీ మంచిగా నీట్గా కడిగేసి వాటిని నీట్గా ప్యాక్ చేయడానికి రెడీ అయిపోయినాం. ఆ గ్యాప్లో నేనేం చేసినానంటే అలా చిన్నగా ఈవినింగ్లో సన్సెట్ వస్తుంది కదా, ఆ సన్సెట్ ఎంజాయ్ చేసుకుంటూ అలా చూస్తుంటే ఎంత పీస్ఫుల్ అనంటే బ్రదర్, నిజంగా భీమారం ప్రాజెక్టు ఇంత మంచిగా ఇంత పీస్ఫుల్ టైం మాకు ఇస్తుందని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదు. కానీ అలాంటి ప్లేస్లలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త బ్రదర్. ఎందుకనంటే చెప్పలేం, ఎందుకంటే నేచర్ ఎప్పుడు ఎలా చేంజ్ అయ్యేది తెలియదు. జాగ్రత్త. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.